నమస్తే, నా పేరు వై రామకృష్ణారెడ్డి, కోడింగ్ విలేజ్ నివాసిని. ఈ ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారము. ఇక్కడ కోడింగ్ విలేజ్లో 178/4E 1Eలో లక్ష్మీరెడ్డి ఉల్లికంటి లక్ష్మీరెడ్డికి 1990లో అది ఎప్పుడు మనం 1950 నుంచి సాగు చేసుకుంటే 2 ఎకరాల 79 సెంట్లు మనకి దానికి సంబంధించి ఇక్కడ డీఫార్మ్ ఇచ్చారు 1990లో ఇచ్చినారు. ఏది 178/4E 1Eలో ఇది 4 ఎకరాల 24 సెంట్లు ఉంది టోటల్ ఎక్స్టెంట్. ఇది సబ్ డివిజన్ అయింది ఈ లెటర్ కింద. దీంట్లో 2 ఎకరాల ఇప్పుడు 4 ఎకరాల 24 సెంట్లకు గాను కొడిమికి చెరువు ఉంది ఇక్కడ. ఆ చెరువుకి రస్తా మరియు కాలువ వదిలేసి వారు ఆలోచన చేసి దాన్ని వదిలేసి రిమైనింగ్ 279 సెంట్లు మాత్రమే ఇచ్చినారు. దీనికి సంబంధించిన ఇది డీఫారం ఇదండి. ఇక్కడ సీలు అన్నీ ఉన్నాయి. ఒక నిమిషం, ఇక్కడ సీలు అన్నీ ఉన్నాయి. ఇంకోటి సార్ దీనికి సంబంధించి ఇది తీసుకో. ఇది పాస్బుక్ సార్ మాకి. పాస్బుక్ 2 ఎకరాల 70 ఇది పాస్బుక్ సార్. ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది. దీంట్లో ఎక్స్టెంట్ ఇక్కడ 2 ఎకరాల 79 సెంట్లు ఇదండి. ఇక్కడ 1B అడగాలి ఈరోజు డేట్లో. ఓకే సార్, ఇది 1B అడగా 1B, ఇది 1B ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్లో. ఇది అడంగల్ కాదు సార్. ఇది మనం బ్యాంకులో ఏడిసిసి బ్యాంకులో మార్టిగేజ్ పెట్టి లోన్ చేసిండేది. ఇది ఎప్పటి నుంచినో ఉంది లోన్. ఇవన్నీ మాకు ఆ ల్యాండ్ మీద రైట్స్ ఉన్నాయి కాబట్టి లక్ష్మీరెడ్డి గారికి ఇవన్నీ ఉన్నాయి. ఇదండి సార్. దీనికి సంబంధించి మేము ఇది సర్వే చేయిస్తుంటే రీసర్వేలో వీళ్ళు అబ్జెక్షన్ చెప్తుంటే కోర్టుకు పోయినాం. మేము కోర్టుకు పోయింటే దీంట్లో మన కోర్టు అన్నీ మా డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చినారు సార్ దీనికి. అంటే ఇక్కడ ఇది ప్రజెంట్ మనకి ఎప్పుడు వాయిదా పడిందంటే ఇద్దండి సార్. ఇక్కడ మీకు వాయిదా డేట్ తీసుకోవచ్చు. మీ హద్దు వరకు రండి 3/7/2026. మీరు ఒకసారి కనిపించిందేమో లేదో మీరు వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇది సీఏ వేసుకుంటే కాపీ కానీ వచ్చేస్తారు. ఇవన్నీ కానీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటూ కానీ మనకు వాళ్ళు ఇద్దాం సార్. మొన్న ఇది రీసర్వేలోనే మేము అర్జీ పెట్టుకుంటే సచివాలయం పరిగారు వాళ్ళు 2 ఎకరాల 79 సెంట్లు ఇక్కడ 2 ఎకరాల 79 సెంట్లు మీకు ఎంజాయ్మెంట్లో ఉందని మళ్ళీ ఇక్కడ వీళ్ళు అంటే డిప్యూటీ ఎంఆర్ఓ మనకు ఫైన్ వస్తుంది సార్. ఇది జిల్లా ఎస్పీ సార్ గారికి కంప్లైంట్ ఇచ్చాం సార్. ఇది దీంట్లో సహకరించి మీకు అవన్నీ ఎవిడెన్స్ కోర్టులో మీకు మీకు ఏదైనా అవసరం ఉంటే మీకు సంబంధించిన రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, నేను రెఫర్ చేస్తాను, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. వాళ్ళు కానీ ఎప్పుడు ఇక్కడ దత్తా నాగార్జున అని ఈ లెటర్లో కన్స్ట్రక్షన్ చేస్తాంటే అయ్యా మనమంతా రైతులు, పేద రైతులు, నువ్వు పని చేసుకునేవాడే, మేము పని చేసుకునేవాడే, ఏదన్నా మనము అంటే ఖర్చు పెట్టి డబ్బులు పెట్టుకొని మళ్ళీ చెడగొట్టుకోవాలంటే ఇబ్బంది. రీసర్వే అయిపోయి ఎవరు అంటే ఎక్కడికి ఏరియా వస్తే అక్కడికి పని చేసుకుందు అని చెప్పి మేము చెప్తా అంటే ఆయన వినకోకుండా ఆయనకి మళ్ళీ ఇక్కడ పక్కన చిరంజీవి రెడ్డి గారు అని ఉన్నారు, బీజేపీ లీడర్, ఆయన స్టేట్ లీడర్ ఏమో నాకు తెలియదు. ఆయన మాకేమీ ఇవి లేవు అని చెప్పేసి ఊరికే నిన్న ప్రెస్ మీట్ నిన్న 4వ తేదీ 6వ నెల 2026 ఇట్లా పెట్టి మాకేమీ లేవు అని చెప్పేసి ఈ పేద రైతులు ఆయన రెడ్డీస్కి అంటే కాపులకి పట్టాలు ఇవ్వకూడదు, రెడ్లకి వేరే ఈయన జాతి వాళ్ళకి ఇస్తారు పట్టాలు, వీళ్ళకి ఇదే కాకుండా పక్కన వేరే సర్వే మాకు ముందు ల్యాండ్ కొనేది సార్. మాతో 7 ఎకరాల 79 సెంట్లు ల్యాండ్ కొనింది. అది ఆయనకి డబ్బులు వెళ్ళక మాది అప్పుడు 2004లో కొనింది. అది మళ్ళీ కోర్టుకు పోయి చేసి అదంతా ఇష్యూ జరిగి ఆయన డబ్బులు కట్టలేక ఆయన 2 ఎకరాలు చేయించుకున్నాడు. 2 లక్షలు మాకు ఒకసారి 1,00,000, ఒకసారి 1,00,000, ఇంకోసారి 10,000 అంటే 2,20,000 మాకు ఇచ్చింది. ఎకరా 1,10,000తో అమ్మింది.
దానికి తాను 2 ఎకరాలు చేయించినాము, మిగతాది రిటర్న్ తీసుకున్నాము. దాని నుంచి ఆయన మా మీద ఉద్దేశంతో ఈ దారిడ్చలేదు మీకు అంత అబ్జెక్షన్ అని చెప్పేసి లేనిపోని చెప్పి మా మీద చెప్తున్నారు సార్. ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి. ఇంకోటి దీనికి సంబంధించిన ఇది ఎఫ్ఎంబి ఇదో సార్. ఇది మనకి ఇక్కడి నుంచి ఇట్లా వస్తుంది సార్. ఇది ఇట్లే బండి రస్తా, మనం బండి రస్తా ప్లస్ చెరువు కాలం ఇదంతా కలిసి మనకు 4 ఎకరాల 24 సెంట్లు ఉంది సార్. వాళ్ళు అప్పటికే రస్తాకి దీనికి వదిలేసి మనకు 279 సెంట్లు ఇచ్చినారు. మమ్మల్ని మేము ఇది ల్యాండ్ ఏదో కబ్జా చేయాలని అంటే పేక్ పట్టాసు ఇవన్నీ. ఇప్పుడు 30 ఏళ్ళు 35 ఏళ్ళ నుంచి మేము అంటే దీంట్లో ఎంజాయ్మెంట్లో ఉండేది 85 ఏళ్ళు. అంటే మనకి పట్టా ఇచ్చి కానీ 35 ఏళ్ళ పైన సార్. ఇవన్నీ వండుకొని కానీ మేము గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేయాలి కానీ లేదా ఇంకొకరిని బెదిరించాలని కానీ మాకు అట్లాంటి ఆలోచన మాకేం లేదు సార్. మా ఎంజాయ్మెంట్లో రికార్డు మేరకు ఉన్నది మాత్రమే మాకు 2 ఎకరాల 79 సెంట్లు అవసరము. అది కాక ఈయనకి లక్ష్మీరెడ్డి గారికి ఇద్దరు కొడుకులు, ఒక అమ్మాయి. వీళ్ళు అంతా జీవనం పట్టా ఇచ్చినప్పటి నుంచి ఇది సాగు చేసుకుంటూ ఈ బ్యాంక్ లోన్లు అన్నీ తీసుకుంటూ గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అంటే సబ్సిడీలు ఇవన్నీ కానీ వర్తించుకుంటూ చేసుకుంటూ జీవనం సాగించుకుంటున్నారు. దయచేసి ఈయనకి ఇబ్బంది పెట్టకూడదని నేను కోరుతున్నాను. అట్లే జిల్లా కలెక్టర్ గారికి వీళ్ళకి కానీ మా విన్నపం, వాళ్ళు ఇచ్చింటేనే మనం దీన్ని ఇది చేసుకుంటున్నాం సార్. ఇదండి ఇది ఈ లెటరు జిల్లా కలెక్టర్ గారికి కానీ మనం అర్జీ ఇచ్చినాం. ఇదే సార్. ఇప్పుడు 30వ తారీఖు 30వ తారీఖు 3వ నెల ఈ అర్జీ ఇచ్చిన తర్వాత మనకు ఆ సర్వే చేసి 2 ఎకరాల 79 సెంట్లు ఎంజాయ్మెంట్లో ఉన్నట్టు మనకు వాళ్ళు సచివాలయం సర్వేర్ గారు ఇచ్చినారు. ఇది ఇంకోటి, ఇది మొత్తం ఈ ల్యాండ్కి సంబంధించి టోటల్ ఎక్స్టెంట్. ఇప్పుడు మాకు ఈ సర్వే నెంబర్లో మనము దీంట్లో ఎంజాయ్మెంట్లో అయితే 80 సంవత్సరాల నుంచి ఉన్నాము. 80 సంవత్సరాల నుంచి మాకు పట్టా ఇచ్చి 35 సంవత్సరాలు అయింది. దయచేసి మాకు జిల్లా కలెక్టర్ గారు సారు, ఎస్పీ సారు మాకు దీన్ని విచారించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లా